నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అందరికంటే విభిన్నంగా, అంటే దాదాపు కాలేజ్ టీవీలో పొలిటికల్ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం, లేదంటే సోషల్ ఇష్యూస్ మీద చాలా ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిసారి ఒక సినిమాకు సంబంధించినటువంటి అంశాన్ని రాబోయే అంటే 2-3 రోజుల్లో రిలీజ్ కాబోతున్నటువంటి ఒక సినిమా గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది ఒక స్పెషల్ ఫిల్మ్. అంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఈ పరువు హత్యల పేరిట చాలా రకాల అంశాలు మనం చూస్తాం. ఇటు అమృత ప్రణయ్ అంశం కావచ్చు, చాలా రకాల పరువు హత్యలు మనం చూస్తాం. సో దానిలో ఒక యథార్థ సంఘటనను తీసుకొని రాజు విడ్స్ రాంబాయ్ అనేటువంటి ఒక సినిమా ఎల్లుండి 21వ తారీఖు మన తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతుంది. సో దీని నేపథ్యం మాట్లాడే ముందు అసలు దీనికి వెనకాల ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, అంటే చాలా మంది వ్యక్తులు ఉన్నారు, కానీ ఇద్దరు వ్యక్తులు మనతో పాటు ఇంటర్వ్యూ ఉన్నారు కాబట్టి వారి గురించి మాట్లాడదాం. సో ముందుగా మనతో పాటు వేణు ఊడుగుల గారు ఉన్నారు. సో వారి గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో వరంగల్లో మారుమూల ప్రాంతమైనటువంటి నర్సంపేటలో పుట్టి పెరిగి అక్కడే చదువుకొని సినిమా పరిశ్రమలో ఒక రాణించాలనే ఉద్దేశంతో హైదరాబాద్కు వచ్చి అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు. అందరికీ తెలుసు నీది నాది ఒకే కథ మరియు విరాటపర్వం సినిమాతోటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలట్టు సినిమా ఇండస్ట్రీలో. సో వారు మనతో పాటున్నారు. వారు సినిమా డైరెక్టర్గా చేసిన తర్వాత ప్రస్తుతం రాజు విడ్స్ రాంబాయ్ సినిమాకు ప్రొడ్యూసర్గా వారు ఉన్నారు. అదేవిధంగా నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ గారు కూడా మనతో పాటున్నారు. సో ఎందుకంటే మిట్టపల్లి సురేందర్ గురించి తెలంగాణ ప్రజలకి తెలియదు లేదు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా చాలా సుపరిచితుడే. ఎందుకంటే తన పాటలతోటి, తన యొక్క బాణీలతోటి, తన యొక్క లిరిక్స్ తోటి ఎంతో మందిని కదిలించాడు. ఎంతో మంది ఆయన పాట వినని మన తెలుగు రాష్ట్రాలు ఎవరు కూడా ఉండరు. సో అలాంటి ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు మనతో పాటున్నారు. సో వారిని అడిగి ఈ సినిమా రాజు విడ్స్ రాంబాయ్ గురించి తెలుసుకున్నట్టు ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే సురేంద్ర అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నా. యా, అయితే ముందుగా వేణన్న, మీరు 2 సినిమాలకు డైరెక్ట్ చేయడం జరిగింది. నీది నాది ఒకే కథ మరియు విరాటపర్వం. ఈ 2 సినిమాలు చాలా మంది ఏంటంటే డైరెక్టర్ గా రాణించాలంటే చాలా సినిమాలు తీస్తూ ఉంటారు. ఎప్పుడో ఏదో డబ్బులు బాగా వచ్చిన తర్వాత పెద్ద సినిమాలు చేసిన తర్వాత ప్రొడ్యూసర్ అవుతారు. కానీ 2 సినిమాలకే తర్వాత మీరు ప్రొడ్యూసర్ మారారంటే ఈ 2 సినిమాలతోటి బాగా సంపాదించడానికి వచ్చా? ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే ఇప్పుడు స్ట్రీమింగ్ ఏరాలో మనం ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 5-6 సంవత్సరాల క్రితము ఇన్వెస్ట్మెంట్ స్టోరీని డిసైడ్ చేసేది. ఇప్పుడు స్టోరీ ఇన్వెస్ట్మెంట్ని డిసైడ్ చేసే గోల్డెన్ ఏరాలో ఫిలిం మేకర్స్ అంతా ఉన్నారు. ఇప్పుడు కంటెంట్ అనేది ఇంపార్టెంట్, కంటెంట్ అనేది ప్రామినెంట్. అలా నేను సాయిల్ కాంపాటి ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యి, ఈ కథని నేను ప్రొడ్యూస్ చేయకపోతే ఈ కథ ఇంత నిజాయితీగా మళ్ళీ బయటికి వచ్చే అవకాశం ఉండదు. ఆ డైరెక్టర్ ఇబ్బంది పడతాడు, అతన్ని నేనే ఇంట్రడ్యూస్ చేయాలి, ఈ కథని నేనే చెప్పాలి, నా ప్రొడక్షన్ హౌస్ ఈ కథతోనే ప్రారంభం కావాలి అని స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి నేను ఈటీవీ విన్ వారిని, అంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు ఒక సినిమా చేద్దామని. నేను వాళ్ళకి ఇది నెరేట్ చేయటము, వాళ్ళు ఓకే చేయటము. దే ఇన్వెస్టెడ్, అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంతా వారిది, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ నాది. ఓకే, అంటే బేసిక్గా వేణువుడుగుల నేపథ్యం ఏంటి, అసలు ఎక్కడి నుంచి రావడం జరిగింది, ఎట్లా మీ యొక్క నేపథ్యం చెప్పగలరా? మాది వరంగల్ దగ్గర నర్సంపేట ప్రాంతము. చాలా మామూలు ఫ్యామిలీ. మా ఫాదరు సర్పంచ్గా ఊర్లో ఉండేవాడు. ఓకే, కొంచెం వ్యవసాయం ఉన్నట్టు గుర్తు. చిన్న కాంట్రాక్ట్లు చేసేవాడు ఫాదరు. తర్వాత మా పెద్దన్నయ్య స్కూల్ ఉండేది మాకు. సో మమ్మల్ని 3rd క్లాస్ 4th క్లాస్లోనే హన్మకొండకు తీసుకొచ్చి అందరినీ పిల్లలని, అంటే మేము 5గురు అన్నదమ్ములము, అందరినీ మా పెద్దన్నయ్య చదివించాడు. ఇది నా బ్యాక్గ్రౌండ్. దాంతోపాటు నాకు మొదటి నుంచి ఆర్ట్ అంటే ఇష్టం ఉండేది, పుస్తకాలు చదవటం. నేను వరంగల్లో పెరగటం, హన్మకొండ బాలసముద్రంలో పెరగటం వల్ల ఏంటంటే, వరంగల్ అంటే మనకి తెలిసిన విషయమే, ఇక్కడ మూమెంట్ యాక్టివిస్ట్ సోషల్ మూమెంట్స్ ఎక్కువ ఉండేది. అలా మొదటి నుంచే, చిన్నప్పటి నుంచే, అంటే ఒక ఇంటర్మీడియట్ ఆ టైం నుంచే నాకంటే పెద్దవారైన సోషల్ యాక్టివిస్టులతో నేను తిరగటము, పోయిట్స్తో తిరగటము, అలా నాకు కొంచెం తెలియకుండా ఒక సోషల్ పర్సనాలిటీ, నా క్రియేటివ్ పర్సనాలిటీ ఎవాల్వ్ అవుతున్న టైంలో
పెరుగుతూ వచ్చింది. అయితే మీ బ్యాక్గ్రౌండ్ ఏమో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మీ ఫాదర్ సర్పంచ్ కాబట్టి బాగా సోషల్గా ఉంటారు అనేది అర్థమైపోతుంది. కానీ సినిమా వైపు రావాలంటే ఇది చాలా విభిన్నమైనటువంటి రంగం. సినిమా రంగానికి రాజకీయానికి చాలా తేడా ఉంటుంది. అంటే సినిమా రంగానికి ఎందుకు రావాలనిపించింది అసలు? అది తెలియకుండా జరిగింది సహజంగా. చిన్నప్పుడు 7th 8th క్లాస్ నుంచే పోయిటరీ అది రాస్తుండేవాడిని. ఇంటర్మీడియట్ ఆ టైంలో నాకు చాలా అంటే అది ఎట్లా వచ్చిందో తెలియదు, ప్రత్యేకంగా ఒక సంఘటన నన్ను ఇన్స్పైర్ చేసింది అనడానికి ఏమీ లేదు. ఏ సినిమా నన్ను ఇన్స్పైర్ చేసి డైరెక్టర్ని అవ్వాలి అని అనే సినిమా ఏది లేదు. అనుకోకుండా చాలా సహజంగా అది నాకు వచ్చేసింది, ఇంట్రెస్ట్ ఫామ్ అయింది. అంటే డైరెక్టర్ కావాలనుకుని వచ్చిందా, లేకపోతే సినిమాలు నటిద్దాం అనుకున్నా, లేకపోతే ఇంకా రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో డైరెక్షన్ ఫీల్డ్ ఎందుకు? డైరెక్షన్ వచ్చేసింది, రైటింగ్ అండ్ డైరెక్షన్. అంటే మెయిన్ బ్యాక్గ్రౌండ్ రైటింగ్ డైరెక్షన్ కూడా. నా మెయిన్ ఎక్స్ప్రెషన్ సినిమా. నేను చెప్పదలుచుకున్న కథలు డైరెక్టర్ని అయితే ఇంకా బాగా చెప్పగలను. నేను మళ్ళీ రాసి ఎవరికో ఇస్తే వాళ్ళ పర్స్పెక్టివ్లో అది వాళ్ళ సెన్సిబిలిటీస్ ప్రకారం నేను అనుకున్నది రావచ్చు రాకపోవచ్చు. సో ఐ వాంట్ టు డైరెక్ట్ మై ఫిలిమ్స్ అని అనిపించింది. అంటే జనరల్ గా మీరు 2 సినిమాలు తీయడం జరిగింది, నీది నాది ఒకే కథ, విరాట్పురం. అంటే జనరల్ గా ఒక సినిమాలో డైరెక్ట్ కావాలంటే కుదరదు, దాని వెనకాల చాలా శ్రమ ఉంటది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా, కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ చాలా కష్టపడాల్సి ఉంటది. అంటే అసలు ఎన్ని సంవత్సరాలు మీరు కష్టపడ్డారు? ఏ సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేసి ఉంటారు కదా? నేను చాలా సినిమాలు చేయలేదు, చాలా తక్కువ సినిమాలు చేశాను. నేను ప్రామినెంట్గా వర్క్ చేసింది అంటే ఎన్ శంకర్ గారి దగ్గర జైపూర్ తెలంగాణ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి, ఎవరైనా తెలంగాణ గురించి అవగాహన ఉన్న వాళ్ళు అంటే నన్ను ఒక పిఆర్ఓ గారు అక్కడికి తీసుకెళ్లారు. సో ఏంటి నీ వాట్స్ యువర్ స్ట్రెంత్ అని అడిగితే నేను ఐ కెన్ రైట్ సార్ అని చెప్పిన. ఆ డైలాగ్స్ రాస్తావా అన్నాడు. అంటే రాస్తాను సార్ అన్నాను. సరే నేను స్క్రిప్ట్ పంపిస్తాను, దానికి డైలాగ్స్ రాయండి అని. అక్కడ సండే రోజు వచ్చిన ఒక మ్యాగజైన్ తీసి ఇందులో ఒక పోయం వచ్చిందబ్బా, ఇది ఇట్లా ఉండాలి ట్రెండీగా అని అది తిప్పేసి చూపిస్తే అది నేను రాసిన పోయమే సార్ అని చెప్పాను అనమాట. సో దట్ వాజ్ మై ఫస్ట్ పోయం. ఆంధ్రజ్యోతి సండే బుక్లో వచ్చింది. తర్వాత అతను ఆ పోయము ఆ పోయం నన్ను సినిమా డైలాగ్స్ రాసే స్థాయికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత నేను చాలా సినిమాలకి గోస్ట్ రైటర్గా, గోస్ట్ లాగా డబ్బుల కోసం రాశాను. రాసేటప్పుడు ఎవరి కోసం రాస్తున్నానో, ఏ హీరోకి రాస్తున్నానో మనకు తెలిసేది కాదు. సో తర్వాత నేను మళ్ళీ చంద్రబోస్ గారి ద్వారా నారా రోహిత్ పరిచయం కావటం, ఆయన నా సినిమా ప్రొడ్యూస్ చేయడం ఫస్ట్ ఫిలిం. అలా మీ జర్నీ మొత్తం సినిమా ఇండస్ట్రీలో అయితే ఎంటర్ అయ్యారు. సో సురేంద్ర అన్న, మీరు కూడా వరంగల్ జిల్లా నుంచి రావడం జరిగింది. సో ప్రధానంగా ఈ సినిమాకు అంటే మీరు లిరిక్స్, ఒక పాట ట్రెండ్ అవుతుంది, రాంబాయి సాంగ్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. అసలు ఈ రాంబాయి పాట ఇంత ట్రెండ్ కావడానికి, మీరు ఆ లిరిక్స్ రాయడానికి ఏదో ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటాయి కదా, అసలు ట్రిగరింగ్ పాయింట్ ఏంటి అసలు? స్టోరీ అది జరిగిన సంఘటన అన్న తర్వాత దాని మీద ఎక్కువ మనసు పెట్టినాం, ఎక్కువ మనసు పెట్టి రాయడం జరిగింది. అంటే నాకు తెలిసి చాలామంది ఆ పాటను ఇష్టపడడానికి ఇంకొక సర్వసాధారణమైన రీజన్ ఒకటి ఉంది. చాలామందికి ప్రేమ పుడుతుంది కానీ సంపద ఉండదు. ప్రేమలో పడడం తేలిక కానీ సంపాదించుకొని ప్రేమలో పడడం చాలా కష్టం. కాబట్టి అది ఎందుకు అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే సంపాదించుకొని అన్నీ కూడబెట్టుకొని అన్నీ ఏర్పాటు చేసుకొని ఎవరు అమ్మాయిని ప్రేమిస్తాం, ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రేమిస్తాం అనుకోరుగా, సహజంగా పుట్టుకొస్తుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితులను వాళ్ళు చెప్పలేరు. కాబట్టి ఈ పాటలో మేము చెప్పిన విధానం, రాజు ఏ విధంగానైతే ఆలోచిస్తాడని నేను పాటలు చెప్పినో అదే విధంగా సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా పిల్లలు అట్లనే ఆలోచిస్తారు. అందుకే దానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. వాళ్ళ స్టేటస్ని చెప్పుకోవడానికి, అమ్మాయి మీద వాళ్ళ అభిప్రాయం చెప్పుకోవడానికి రాజు ఏ విధంగా అయితే చెప్పుకున్నాడో, రాజు పాత్ర నాకు తెలిసి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో యూత్ అంతా రాజు పాత్రనే ధరించి తిరుగుతున్నారు. అందుకే ఆ పాట ట్రెండ్ అవుతుంది. అది రాయడానికైతే బలమైన కారణం కథే. ఎన్ని రోజులు పట్టింది రాయడానికి అన్న చెప్తాడు? ఒకటే రోజు 2-3 గంటలు అనుకుంటా, 2-3 అవర్స్. రాత్రి మన ఆఫీస్కి వచ్చాడు, 3 అవర్స్ అంతే. అంటే సూరి నాకు మేము కలిసి అవకాశాల కోసం బండ్ల మీద ఇద్దరం కలిసి స్కూటీ మీద తిరిగేది. స్కూటీ మీద నాకు హోండా యాక్టివా ఉండేది అప్పుడు. కృష్ణనగర్ స్ట్రీట్లో, జూబ్లీ హిల్స్లో మేము చాలా చోట్ల కలిసి తిరిగిన వాళ్ళం అవకాశాల కోసం. నేను డైరెక్టర్ అవ్వాలి, ఆయన పెద్ద లిరిసిస్ట్ అవ్వాలి అని.
సో ఆ సాన్నిహిత్యం ఉండటం వల్ల నేను ఐ కెన్ డిమాండ్ ఏమన్నమాట. అంటే డిమాండ్ పైసలు ఇచ్చారా? పైసలు ఇచ్చినారు కదా, డబ్బులకి అగ్రిమెంట్ రాసుకోవాలి అన్న. సో అంటే ఒకటే పాట రాసిరా మీరు? మొత్తం సాంగ్స్ మొత్తం 6 సాంగ్స్ మీరు రాసిరా? ఈ ఫిలిం కాదు శ్రీను, నీది నాది ఒకే కదా, నేనే రాయాలి, నన్నే మ్యూజిక్ చేయరా అని పిలిచిండు. ఫస్ట్ నేను చేయనన్నా, ఒకడు లోకల్ రెహమాన్ ఉన్నాడు, నీకు వాడిని పరిచయం చేస్తా, ఎక్సలెంట్ గా ట్యూన్స్ చేస్తాడు, సౌండ్ మీద నాలెడ్జ్ ఉన్నది, లిరిక్స్ సైడ్ నేను హెల్ప్ చేస్తా అన్న అని తీసుకెళ్ళి కూర్చునేటి మాట్లాడించిన. దీని తర్వాత విరాట పర్వం అప్పుడు కూడా మ్యూజిక్ చేయరన్నాడు. నా జీవితంలో లిటరేచర్ తప్ప రెండో పడవ మీద నేను కాలు పెట్టాను అన్న. ఎట్లా మీరు క్యాప్టెన్ అయ్యిండు, మీరు మమ్మల్ని అందరినీ మోసే స్థితికి వచ్చిండ్రు, అయిపోయింది, మీ షోల్డర్ మీద ఎక్కి కూర్చుండే తప్ప నేను వేరే క్రాఫ్ట్లో పోనన్నా, సురేష్ ఉంటాడు, సురేష్ చేస్తాడు అని చెప్పిన. దానికి విరాట పర్వం కోసం ఫస్ట్ నేను పాట ఎక్కడ రాసిన అంటే ఆస్ట్రేలియాలో రాసిన, సిడ్నీలో. నాకు అన్న ఫోన్ చేసి ఇట్లా ఒక దళం ఎంటర్ అవుతుంది, అప్పుడు అమ్మాయి తడకల బాత్రూంలో స్నానం చేస్తుంటుంది, ఒకవైపు నుంచి మూన్ లైట్ పడుతూ ఉంటుంది, ఆ మూన్ లైట్ అడ్డుకొని నడిచి వస్తూ ఉంటారు ఆయన, ఆ అమ్మాయి దాంట్లోకి వెళ్ళి చూస్తే నాకు అక్కడ పాట కావాలని అడిగాడు. సురేష్ అప్పుడు ట్యూన్ పంపించిండు. ఆ ట్యూన్ ఫస్ట్ రాస్తే అది అన్నకు నచ్చలేదు, కానీ అదే ట్యూన్ మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా రాంబాయి సినిమాలో పెడితే అన్నకు నచ్చింది. అట్లా విరాట పర్వంలో ఎక్సలెంట్ సాంగ్ రాసినారండి. ఒకసారి పాట వినిపించదురా? ఆశలేని రెక్కలైతే ఓ లచ్చగుమ్మడి, ఆకాశాన్నే తాకవచ్చే ఓ లచ్చగుమ్మడి, సంకల్పం నీ శ్వాస అయితే ఓ లచ్చగుమ్మడి, సంద్రాన్నైనా ఎదురీదొచ్చే ఓ లచ్చగుమ్మడి. ఇది ఒక వెర్షన్. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు తండ్రి స్ఫూర్తి నింపుతూ ఉంటాడు. నాకు ఇవే మాటలు చెప్పారు మీరు ఎగ్జాక్ట్గా. పరసవేది అనే పుస్తకం, ఆల్కెమిస్ట్ అనే ఒక ఇంగ్లీష్ బుక్ని నాకు రెఫరెన్స్గా చెప్పి దాంట్లో రాయబడ్డదంతా నువ్వు అనుకుంటే అవుతుందని ఉంటుంది సూరి. దీంట్లో కూడా ఆ ఒగ్గు కథ చెప్పే వాళ్ళ నాన్న ఆమెకు స్ఫూర్తిని చెప్తూ ఉంటాడు. నింగి తాకే పర్వతాల ఓ లచ్చగుమ్మడి, నిలబెట్టింది ఎవ్వరమ్మో ఓ లచ్చగుమ్మడి, మట్టి ఒడిని తట్టి లేపే ఓ లచ్చగుమ్మడి, నదికి నడక నేర్పిందెవరే ఓ లచ్చగుమ్మడి, నిన్ను నీవే ఉలివై తొలచుకొని నిలవాలి చీకటి దాటుకొని, ఆశలే నీ రెక్కలైతే ఓ లచ్చగుమ్మడి, ఆకాశాన్నే తాకవచ్చే ఓ లచ్చగుమ్మడి. ఇది ఆమె చిన్న పాపగా ఉన్నప్పుడు వర్షన్. అప్పుడు తండ్రి ఏం చెప్తాడు, నీకు ఆశలు ఉంటే ఆ ఆశలను సాధించుకోవడానికి నీ మనసే నిన్ను రెక్కలుగా, నీ సంకల్ప బలమే నిన్ను రెక్కలుగా చేసి ఏ మూలకైనా తీసుకుపోద్ది బిడ్డ అని చెప్తాడు. అంటే దేన్ని పోల్చి చెప్తా ఉన్నాడు? ఆమె అడుగుతుంది బావి దగ్గర, నాన్న పక్షులు ఎగిరిపోతున్నాయి, ఇదే చెప్పారు, గుర్తుందన్న? ఇవే మాటలు చెప్పారు నాకు నా ఆఫీస్లో చైర్లో కూర్చొని. పక్షి ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటుంది నాన్న, నాకు దానిలాగా ఎగిరిపోవాలని ఉన్నది, కానీ ఎంత ప్రయత్నించినా పోతలేను నాన్న అంటే అప్పుడు తండ్రి చెప్తాడు, పక్షులకైతే రెక్కలు ఉంటాయి బిడ్డ, మనుషులకైతే ఆశయాలు సంకల్పాలు ఉండాలని చెప్తాడు. ఇదే మాటని ఆమె పెద్ద పెరిగిన తర్వాత దళంలో ఉన్నటువంటి రవ్వన్నతోని వెన్నెల ప్రేమలో పడుతుంది. రవాణా ఎక్కడుంటాడో తెలియదు, కానీ వెన్నెల వెతుక్కుంటూ పోవడానికి సిద్ధపడుతుంది. అప్పుడు పోతూ చూడు వేనని ఎంత బాగా చెప్తాడు అమ్మాయి మనస్తత్వాన్ని. ఆమె ఇల్లు వదిలిపెట్టి పోతున్నప్పుడు తల్లిదండ్రులకు ఒక లేఖ రాస్తుందట, నాన్న ఒక మీరాబాయి కృష్ణుని కోసం, అంబేద్కర్ ఈ సమాజం కోసం, బుద్ధుడు ఈ సమాజం కోసం ఏ విధంగానైతే ప్రేమను వెతుక్కుంటూ శాంతిని వెతుక్కుంటూ పోయిందో నేను రవిని వెతుక్కుంటూ వెళ్తానా, నాకు రవి ఎక్కడ దొరుకుతాడని మీరు అన్నారు కదా, మీరు చెప్పిన మాటే నేను ఇప్పుడు స్ఫూర్తి తీసుకున్న రవి కోసం పోతున్నానా, నేను ఆ సంకల్పంతోనే పోతాను అని చెప్పి అప్పుడు ఆమె పోతా ఉంటే సేమ్ ట్యూన్లో ఆమె చిన్నతనంలో బాల్యంలో పాడుకున్న బాణీకే ఆమె ప్రేమ కోసం పోతున్నప్పుడు కావాలన్నా నేను ఒకటే రోజు రాసినాం 2 పాటల్ని ఒకే రోజు. అన్నాచి ఒకటే పుట్ట మా ఆఫీస్లో అట్లా ఒకసారి కూర్చున్నాడు. దీంట్లో ఇదే బాణీలో మళ్ళీ ఒక పాట ఉంటుంది, పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చగుమ్మడి, బంధాలన్నీ తెంచుకొని ఓ లచ్చగుమ్మడి, గూడు విడిచి ఆడి కమ్మో ఓ లచ్చగుమ్మడి, దారి సాగిపోతున్నావే ఓ లచ్చగుమ్మడి. ఇది దాని పల్లవి.
చరణంలో చెప్తా ఉంటాం, సృష్టి పుట్టిన నుండి మొదలు ఓ లచ్చ గుమ్మడి, తిరుగుతూనే ఉంది భూమి ఓ లచ్చ గుమ్మడి, మనసు పడ్డ ఆ సూర్యుణ్ణి ఓ లచ్చ గుమ్మడి, చేరలేదే నేటి వరకు ఓ లచ్చ గుమ్మడి, ఆ భూమి లాంటిదే నీ ప్రేమ, అది చేరునా రవి చిరునామా. ఆయన రవి, ఇక్కడ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు ఏం చదువుకున్నారు అసలు? 9th క్లాస్. 9th క్లాస్. అందశ్రీ కూడా 8th క్లాస్ చదువుకుంటున్నాడు కదా, 8th 9th. అందశ్రీ గారు చదువుకోలేదు, అది ఫేక్ ఇన్ఫర్మేషన్. నేనైతే 9th క్లాస్ వరకు చదువుకున్నాను, 10th కూడా చదివినా కానీ ఎగ్జామ్స్ రాయలేదు. బట్ నాకు మీ లిరిక్స్ వింటా ఉంటే ఇప్పుడు అందశ్రీ గారు ఏ విధంగానైతే జనరల్ గా మీరు లిరిక్స్ ఎవరైతే పామర్లు పండితులు యూజ్ చేసే వర్డ్స్ ఏవైతే ఉంటాయో అందశ్రీ గారు అదే ఉండే. ఇప్పుడు నాకు తెలిసి మీరే కనబడుతున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో బతుకున్న అందశ్రీ అనుకోవచ్చు మిమ్మల్ని? లేదా మీరు చెప్పండి. అందశ్రీ అంటే ఇప్పుడు మనం అంటే జనరల్ గా అంత సాహిత్యం చదువుకుంటేనే ఇంత లిరిక్స్ వస్తాయి జనరల్ గా. అంటే మీకు ఇంత సాహిత్యం రావడం కారణం ఏంటి అసలు? వీళ్ళకి వాళ్ళు కథ చెప్తున్నప్పుడే పాట భావం పుడుతూ ఉంటుంది. వాళ్ళు కథ చెప్పే విధానంలోనే నాకు ఈ పాట రాసినప్పుడు వేనన్నే సగం సబ్జెక్ట్ ఇచ్చిండు. ఇట్లుంటే బాగుంటుందిరా, ఇట్లుంటే ఈ ఫీలింగ్ ఉండాలి, ఇది ఉండాలి. అక్కడ ఇంకా చేసేది మనం చెప్పడమే, కొంచెం ఇంకా విశాలంగా ఓపెన్ అయిపోవడం, అంతే. అట్లా వస్తుంది అంతే. అలా ఇప్పుడు జనరల్ ఇది యథార్థ సంఘటన అని చెప్పేసి మాకు తెలిసింది. అంటే జనరల్ గా ఎట్లా ఈ కథను ఎట్లా తీసుకున్నారు అసలు? దీని నేపథ్యం ఏంటి అసలు? నాకు సాయిలు కంపట్టి మా రైటింగ్ టీంలో నా రైటింగ్ అసోసియేట్. ఒకరోజు తను ఏం చెప్పాడంటే, అన్న ఒక కథ ఉందన్న, అది మీరు తప్ప ఎవరు చేయలేరన్న, నా ఫస్ట్ ఫిలిం అదే చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే నేను కాదురా ఫస్ట్ కమర్షియల్ చూడు అని నేను అన్నా. లేదన్నా నువ్వు విను, సంఘటన చెప్తా, ఇన్సిడెంట్ చెప్తానే. ఒక రోజు 8 o'clock అలా ఇన్సిడెంట్ చెప్పగానే నాకు చాలా బాధ అనిపించింది. అంటే నన్ను నిద్రపోనీయలేదు ఆ సంఘటన. నెక్స్ట్ డే మార్నింగ్ తను కథ మొత్తం చెప్పాడు. నేను అంటే ఫస్ట్ ఫిలిం కదా, సేఫ్ జోన్లో ఉండాలి అని ముందు రోజు వద్దు అన్నాను. కానీ ఆ కథని అతను కమర్షియల్గా మ్యానిఫెస్ట్ చేసిన విధానం, ఆ సంఘటనని కథలోకి మ్యానిఫెస్ట్ చేసిన విధానము, కథని యూత్ఫుల్గా రన్ చేసిన విధానం, ఆ నెరేటివ్, అది నాకు బాగా నచ్చింది. అరే ఇది వర్కౌట్ అవుతుంది, ఇది మనం టేకప్ చేద్దాం. ఎందుకంటే ఇది మనం చేస్తే తప్ప దీనికి సరైన న్యాయం జరగదు. అంటే జనరల్ యథార్థ సంఘటనలు ఒక స్టోరీ ఒక సినిమా తీయాలంటే అంత ఈజీగా దాంట్లో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలి. అలాంటి ఇందులో ఉన్నాయా? ఉన్నాయి. సినిమా లాగా తీసారు కాదు, యథార్థ సంఘటన హానెస్ట్ గా తీసాం. అలా అని నీకేమి దిగజారిపోయే సీన్స్ కానీ అలా ఏమి ఉండవు. అందులో రొమాన్స్ ఉన్న రెస్పెక్టబుల్గా రొమాన్స్ ఉంటుంది. సో ఇట్స్ ఎ కమర్షియల్ ప్యాకేజ్. ఓకే. జనరల్ ఒక సినిమా తీయాలంటే చాలా మంది ఒక వెల్ నోటెడ్ పర్సన్ అంటే యాక్టర్స్ ఉండాలని అనుకుంటారు, వాళ్ళతో మార్కెట్ అవుతుందని చెప్పేసి ఒక పర్సెప్షన్ ఉంటుంది జనరల్ సినిమాకి మార్కెట్ కావాలంటే. కానీ ఈ సినిమాలో అందరు కొత్త వాళ్ళే అనిపించింది నాకైతే. హీరో, హీరోయిన్, కొత్త క్రూ, అందరు కొత్త వాళ్ళు, అంత కొత్త వాళ్ళే అనిపించింది. అందరు కొత్త వాళ్ళే. ఏ ధైర్యంతో ఆ కొత్త వాళ్ళ పెట్టుకుని అంటే ఈ కథకి కొత్త వాళ్ళే కావాలి. ఎందుకంటే ఇది రియల్గా జరిగిన జీవితము, దీన్ని చూస్తున్నాము తెర మీద, నిజంగా మనుషులను చూస్తున్నా అనే ఫీలింగ్ చూసే ఆడియన్స్కి కలగాలి అని అంటే కొంచెం అన్నోన్ ఫేసెస్ ఉండాలి. అలా ఉంటే ఏమైందంటే నిజంగా వాళ్ళని, రాజుని, నిజంగా రాంబాయిని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా ఇది ఒక స్మాల్ ఫిలింగా చేద్దాం అనుకున్నాం కాబట్టి పెద్ద స్టార్లు మనకు అవసరం లేదు. ఇలా కథ పరంగా, మార్కెట్ పరంగా అందరు కొత్త వాళ్ళే కావాలని చాలా రోజులు వెతికి అంటే ఇది కొంచెం డేర్ స్టెప్పే కదా. డెఫినెట్లీ ఇవన్నీ ఆలోచించారా? నేను ఒక డేర్ స్టెప్ వేస్తున్నాను, ఇందులో సక్సెస్ అవుతాను, ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు అనే. మనం ఏ పని చేసేటప్పుడైనా ఫస్ట్ నేను ఏదైనా పని చేస్తున్నా అన్నప్పుడు ఇందులో ఛాలెంజెస్ ఏముంటాయనేది ఫస్ట్ నేను అర్థం చేసుకుంటాను. అందులో ఛాలెంజెస్ని అర్థం చేసుకుని అడ్వాంటేజ్ తర్వాత అసలు ఈ పని చేయడం వల్ల మనకి ఏం డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనే దాని మీద నేను ఎక్కువ వర్క్ చేస్తాను. సో ఫస్ట్ నేనేమనుకున్నానంటే ఇది ఫస్ట్ ఈటీవీ విన్ వాళ్ళు ఓకే చేయాలి. ఓకే, అది ఫస్ట్ సక్సెస్, ఓకే చేశారు. దాంతో మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ రావచ్చు. సెకండ్ సక్సెస్
ఇది ఒక ప్రామినెంట్ డిస్ట్రిబ్యూటర్స్ చేతిలో పడితే బాగుంటుంది, ఎక్కువ థియేటర్స్ వస్తాయి అన్నప్పుడు బన్నీవాస్ గారు, వంశీ నందిపట్టి గారు వాళ్ళు ప్రామినెంట్ డిస్ట్రిబ్యూటర్స్, ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నారు. సినిమా వాళ్ళకి చూపించాము, వాళ్ళకి నచ్చింది, అది సెకండ్ సక్సెస్. ఇక అసలైంది ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట, జనాలు ఇచ్చే తీర్పు. సో చిన్న అంటే ఫైనాన్షియల్గా ఏమీ ప్రాబ్లం లేదు, అంత సేఫ్, బిజినెస్ మంచిగా జరుగుతుంది. నాకు రోజు 4-5 డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేస్తున్నారు, నాకు ప్రతి కాల్ నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. స్టిల్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, ట్రేడ్ అంతా కూడా చాలా అటెన్షన్ పే చేస్తుంది, అందరు అడుగుతూ ఉన్నారు ఆ ఏరియా ఉందా, ఈ ఏరియా ఉందా అని. సో నేను సక్సెస్ అయినానే అనే అనుకుంటున్నాను. కాన్ఫిడెన్స్ వచ్చింది. కథ డైరెక్టర్ సాయిల్ కాంపాటి నాకు ఏ కథ చెప్పాడో ఆ కథని ప్రాపర్ గా తీసాడు. అన్న సురేంద్రనా, ఈ సినిమాలో దాదాపు ఎన్ని పాటలు రాసి మొత్తం మీరే రాసారా? ఎన్ని పాటలు? అన్ని సాంగ్స్, 5 సాంగ్స్. ఒకటి రాజు విడ్స్ రాంబాయి, ఇది రాంబాయి టైటిల్ సాంగ్ ఇది, అదే మొత్తం వినబడతా ఉంది. అది కాకుండా ఇంకొక సాంగ్ ఏమన్నా చెప్పగలుగుతారా? చెప్తా, ఎన్ని చెప్పండి. దాంట్లో అద్భుతమైన ప్రేమ పాట ఉంటుంది. ఇంకొకటి ఈ ఇప్పుడు రిలీజ్ అయిన పాట రాంబాయి నీ మీద నాకు మనసాయనే రాజు పాడుకునే పాట. రాంబాయి కూడా రాజు కోసం పాడుకునే పాట ఉంటుంది. ఆ మేఘం వీడి వస్తున్న వాన చినుకులని ఓ క్షణమైనా పగలదానింగి ఆగమని, తేనె కన్న తీయంగా అడవి కన్న అందంగా కోయిలమ్మ పాడేటి పాటనా పగలదాడవి, పూలలో పుడుతూనే గాలిలో కలిసేటి పరిమళం తనలోనే దాచుకోగలదా తోట. అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే నిన్ను నన్ను ఆపే అంతా బలం దేవుళ్ళకైనా లేదంట. చీకటిని దాటి వచ్చే వెలుతురిని ఎప్పుడైనా వెళ్ళకని ఆగమని అడ్డుకుంటుందా రాత్రి, కల ఎంత బాగున్నా కన్నది మన కనులైనా నచ్చినట్టు ఆపుకుంటూ చూడగలమా మళ్ళీ కలని. ఏ సమయమున ఏ మనసుని ఎంచుకుంటుందో ఈ ప్రేమ తెలుసుకోవడం ఏ జంటకి సాధ్యం కాదమ్మా. అలా అలా నువ్వు నేను ఒకటయ్యే రోజే వస్తే నిన్ను నన్ను ఆపే అంతా బలం దేవుళ్ళకైనా లేదంట. హే అరచేతి రేఖలట శుభలేఖ రాసెనట, మొదలు నిన్ను కలుసుకున్న గడియనే మంచి ముహూర్తమట, ఇష్టమే కట్నమట కష్టమే చుట్టమట, అయినా సరే నువ్వే నాకు నచ్చిన బంధు బలగమట. ఏ కానుకలు నీ వెచ్చని కౌగిళ్ళకి సరిరావు, నీ నుదుటిలో నా రాతని ఏ చేతులు చెరపవు. ఇదే ఇదే నిజం నువ్వు నేను మనం అయ్యే క్షణం, రాకుండా నీకు నాకు మరణం రమ్మన్న రానే రాదంట. ఇది రాంబాయి రాజు కోసం పాడుకుంటూ ఉంటుంది. నిన్ను నన్ను విడదీయడం అనేది మన ఇద్దరి కలయికను విడదీయడం అనేది దేవుళ్ళకు కూడా సాధ్యం కాదు. నువ్వు నేను మన ఇద్దరం రాజు రాంబాయి ఒకటవ్వకుండా మన ఇద్దరం కూర్చొని చావును రమ్మని పిలిచినా మనకు రాదు అని చెప్తుంది అన్న. ఈ సినిమాలో జనరల్గా ఒక సినిమా అంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది, లేకపోతే ఈ సీన్ బాగుంటుంది అనేది ఒక నెరేటివ్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి జనరల్గా. అంటే ఈ సినిమాలో ఒక గొప్ప సీన్ ఉంటుందని అంటే మీరు చెప్పగలుగుతారా? లాస్ట్ 30 minutes మైండ్ బ్లాక్ అంతే, నేను ఇంకేం చెప్పలేను అంతే.
అంటే ఇట్లా ఎమోషనల్ ఉంటుందా? ఎమోషనల్గా ఉంటుంది. ఆఫ్టర్ ఎండ్ టైంలో హ్యాపీ ఎండ్తో ఒక డ్రామాటిక్ సాటిస్ఫాక్షన్తో ప్రేక్షకులు బయటకు వస్తారు. లాస్ట్ 30 minutes అంతే. ఓకే. సో ఇంకా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మీరు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, ఇది November 21న రిలీజ్ కాబోతుంది. ఇలాంటి మీనింగ్ఫుల్ సినిమాని, కంటెంట్ ఉన్న సినిమాని మీరు థియేటర్కి వచ్చి చూస్తే మనలాంటి వాళ్ళు ఇంకా మంచి సినిమాలు వస్తాయి. చాలామంది ఇంకా మంచి డైరెక్టర్లుగా అవకాశాలు పొందుతారు. నేను కూడా చాలా సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి థియేటర్కి వచ్చి చూసి ఇంకొక 4 రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ. గతంలో మనం ఒకసారి కలిసినప్పుడు 2-3 సార్లు డిస్కషన్ అయింది వేణన్న గురించి కూడా. అంటే విరాట పర్వం సినిమా వచ్చినప్పుడు మనం కలిసినప్పుడు ఇండస్ట్రీకి ఒక పారంజితుల డైరెక్టర్ వస్తుందని చెప్పేసి 2-3 సార్లు డిస్కషన్ లో మనకు వచ్చినప్పుడు అయింది. అసలు అన్నని ఆ రకంగా ఎందుకు పోలుస్తున్నారు సార్ చెప్పగలుగుతారా? రియలిస్టిక్ సినిమాలు తీస్తారు కదా, సేమ్ టైం కమర్షియల్గా ఉంటూనే రియలిస్టిక్గా ఉంటాయి. అంటే వాటిని పికప్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు నీది నాది ఒకే కథ ఉంది. ఒక కొబ్బరి బొండలు అమ్ముకునేవాడు, ఒక క్యాబ్ నడుపుకునేవాడు, ఒక హెయిర్ కట్ చేసే సెలూన్కి సంబంధించిన వాడు, అక్కడ కూడా ఆనందం ఉంది కదా, అక్కడ కూడా జీవితం ఉంది కదా అని చెప్పాలంటే చాలా గట్స్ కావాలి. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసిన నారా రోహిత్ గారు చాలా గ్రేట్. ఆ పాయింట్తో మెప్పించగలిగిన వేణన్న చాలా గ్రేట్. అలాంటి సినిమాలు రావడం చాలా కష్టం. అది ఒక రకమైన కష్టం. అయితే మీకు సరళ లాంటి ఒక స్వచ్ఛమైన జీవితాన్ని, నిజంగా జరిగిన కథని తీసుకొచ్చి ఒక నక్సల్ బ్యాక్డ్రాప్లో ప్రేమ కథను జోడించి చెప్పడం అనేది ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. ఆ సాహసం ఎవరు చేయలేదు. ఆయన అతను అక్కడ తమిళ ఇండస్ట్రీలో కానీ ఇటువైపు సౌత్ ఇండస్ట్రీలో అంతటా ఫారంజిత్ గారు అలాంటి కొన్ని కొత్త కథలు, ఎవరు గుర్తించని కథలు, మర్చిపోయిన కథల్ని అంటే తెర మీదకి తీసుకురావడానికి సాధ్యం కాని కథల్ని తెచ్చి ప్రూవ్ చేసింది ఆయన. సేమ్ టైం ఇక్కడ వేణు ఉడుగులా అన్న కూడా అదే పని చేసింది కదా. అందుకే ఫారంజిత్ తక్కువ నాకంత అర్హత లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫారంజిత్ గారు కానీ వాళ్ళంతా మంచి సినిమాలు చేశారు, మంచి అటెంప్ట్స్ చేశారు. నేను ఏం చేయలే. బాగా తెలుసు నాకు. సో మెనీ టైమ్స్ మంచి ఫిలిమ్స్ ఇట్లనే భయపడకుండా తీయండి అని అంటారు. కానీ నేను తీసినే 2 సినిమాలు. నేను ఎక్కడ ఐడియాలజికల్ గా పూర్తిగా ఎక్కడ వెళ్ళలేదు. నేను కొంచెం సెటిల్డ్ గా ఉంటుంది. నీది నాది ఒకే కథలో అదొక హ్యూమన్ యాంగిల్లో ఉండే హ్యూమన్ డ్రామా, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న హ్యూమన్ డ్రామా. విరాట పర్వము 90s పాలిటిక్స్ ఆ కంటెక్స్ట్ లో ఉండే హ్యూమన్ కండిషన్ ని డిపెక్ట్ చేసిన డ్రామా, పీరియడ్ డ్రామా. సో ఎక్కడ నేను ఐడియాలజికల్గా నేను అంత బాగా ఎఫర్ట్స్ పెట్టి తీసింది కానీ రాసింది కానీ లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ, సంతోషమే. అంటే ఇప్పుడు విరాట పర్వం తర్వాత మీరు డోలాముఖి సబాల్టర్న్ అనేటువంటి ఒక బ్యానర్ ని మీరు డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ బ్యానర్ తీసుకుని జనరల్ గా దాని మీనింగ్ ఒకసారి చెప్పగలుగుతారా? మీకు తెలుసు, సబాల్టర్న్ ఫిలిమ్స్ అంటే సబాల్టర్న్ ఆర్ట్స్ అంటే ట్రైబల్ ఆర్ట్స్, వెనుక వేయబడిన వారి కళలు, వెనుక చరిత్ర మర్చిపోయిన వారి కథలు. సో ఇంకా చెప్పాలంటే అందరికి అర్థమయ్యేలా చెప్పండి, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్లో ఉన్న వారి జీవితాలు, అందులో ఉమెన్ మైనారిటీలు కూడా వస్తారు. అలాంటి సినిమాలు అనే అర్థం. అంటే చాలా వరకు అంటే మీరు పేరు పెట్టినప్పుడే మీ దగ్గర చాలా కంటెంట్ ఉండాలి కదా. అంటే చాలా రకాల ఈ కథలు రెడీగా ఉన్నట్టు అనుకొని పెడతారు కదా జనరల్గా. అంటే నా దగ్గర కథలు రెడీగా లేవు, కానీ ఇప్పుడు సాయిల్ కాంపాటి వారి లాంటి వాళ్ళని మంచి సినిమాలు తీయగలిగే సామర్థ్యము, రాయగలిగే శక్తి, క్రియేటివిటీ ఉన్న ఆస్పిరెంట్ ఫిలిం మేకర్స్కి ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని. అంటే ఇది ఒక ప్రొడక్షన్ హౌస్ లా కాదు, అంటే టిపికల్ ప్రొడక్షన్ హౌస్ కాదు, ఇదొక ప్లాట్ఫామ్, ఇదొక వేదిక. అంటే మీరు డైరెక్టర్ గానే ఉండగలుగుతారా, లేకపోతే ప్రొడ్యూసర్ గా మారిన కాబట్టి ఇంకా సినిమా తీసుకుని పోతారా, లాభాలు వస్తాయి? ఇప్పుడు ప్రొడ్యూసర్గా అనేది ఇది కంప్లీట్ టర్న్ కాదు, ఇది ఒక
నా ఎక్స్టెన్షన్ ఆఫ్ మై కెరియర్. ఓకే, అదొక సైడ్ కిక్ లాగా ఉంటుంది. డైరెక్షన్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది. నాకు సపరేట్ టీమ్స్ పెట్టాను. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, బిట్టు అనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వాళ్ళందరూ సపరేట్ టీం ఉంది. ఖతర్నాక్ యాక్టివ్ యంగ్ టీం ఉంది, మొత్తం రైటింగ్ టీం ఉంది, ప్రొడక్షన్ టీం ఉంది, అన్ని ప్రాపర్ టీమ్స్. ఆ ప్రొడక్షన్ హౌస్ కోసం పనిచేయడానికి ఒక పెద్ద సిస్టమ్ని రెడీ చేస్తున్నాను. ఇప్పుడు డైరెక్టర్గా ఏమైనా సినిమాలు చేస్తున్నాను నేను ఇప్పుడు యూవి క్రియేషన్స్లో చేస్తున్నాను. క్రూ డిసైడ్ అయినా చెప్పగలుగుతారా? అది ఇప్పుడు చెప్పలేము. అది కొంచెము హీరోస్ అవన్నీ ఇంకా. చివరిగా మీరు చెప్పండి సినిమా గురించి, మీరు ప్రేక్షకులు చెప్పదలుచుకున్నారు. ఇది మంచి సినిమా. తర్వాత కుటుంబంలో ఉండే ప్రేమలు ఉంటాయి కదా, తల్లికి తండ్రికి పిల్లల మీద, ఇద్దరు యువకుల మధ్య ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమ, ఆ ప్రేమలు ఎట్లా పోరాడి ఏ పాత్రలు గెలిచినాయి, ఏ పాత్రలు నిలబడ్డాయి, దేనికోసం సపోర్ట్ చేయాలి ప్రేమలో, దేన్ని మనం ఒప్పుకోవాలి, దేన్ని మనం ఒప్పుకోవద్దు అనేది ఈ సినిమా చెప్తుంది. ఈ సినిమాను అందుకోసమైనా అందరు చూడాలి. ఈ నెల 21వ తేదీ ఇది 2 రాష్ట్రాలలో విడుదలవుతుంది. నవంబర్ 21వ తేదీన అందరు తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో మొత్తానికైతే రాజు వెడ్స్ రాంబాయి సినిమా ద్వారా ప్రొడ్యూసర్గా అన్న రాబోతున్న వేణువుడులు అన్న. సో అదేవిధంగా మిట్టపల్లి సురేందర్ అన్న దాదాపు ఈ సినిమాలో దాదాపు 6 పాటలు, అన్ని పాటలు ఏవైతే అన్ని పాటలు కూడా 6 పాటలు కూడా సురేంద్ర రాయడం జరిగింది. సో దీంతో పాటుగా ఇంకా సురేష్ బొబ్బిలి కావచ్చు, లేకపోతే క్రూ ఎవరైతే ఉన్నారో చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి కూడా, అంటే వాళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీలో ఏదో ప్యాషన్ తోటి వచ్చి ఇప్పుడు ఈ సినిమా తోటి చాలా మంది కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాలి మనందరం కూడా. సో అదేవిధంగా ఈ సినిమా అంటే ఒక యథార్థ సంఘటన, మన గ్రామీణ నేపథ్యంలో వచ్చేటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో ఇది మన జీవితాలను, అంటే మనం చూసేటువంటి చాలా సంఘటనలు ఇవన్నీ కూడా, సో అవి ఈ సినిమా ద్వారా వస్తుంది కాబట్టి తెలంగాణ అదేవిధంగా ఏపీ ప్రజలందరూ కూడా ఈ సినిమాను ఆదరించని చెప్పేసి కూడా కాలేజ్ తరపున మేము కోరుతున్నాం. ఇది మొత్తానికైతే వేణువుడుల మరియు మిట్టపల్లి సురేందర్ గారితో ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.